నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఉత్కంఠగా తమిళ రాజకీయాలు. ఏపీ డిప్యూటీ సీఎం చక్రం తిప్పనున్నారా? బీజేపీ వ్యూహాలు ఫలిస్తాయా? దక్షిణాదిపై సేనాని ఫోకస్ పెట్టారా? తమిళనాడు రాజకీయాల్లో దుమారం చెలరేగిందా? అక్కడ ఏపీ డిప్యూటీ సీఎం చక్రం తిప్పబోతున్నారా? పవన్ క్రేజ్ ను సేవలను బీజేపీ వాడుకోవాలని ఫిక్స్ అయిందా? అందుకే దక్షిణాదిపై సేనాని ఫుల్ ఫోకస్ పెట్టారా? Let's watch this story. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు రాజకీయాలు చాలా వేరుగా ఉంటాయన్న సంగతి మనందరికీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీల హవానే ఎక్కువగా నడుస్తుంది. కేంద్రంలో ఏ జాతీయ పార్టీ అధికారంలో ఉన్నా సరే తమిళనాడులో మాత్రం డిఎంకే లేదా అన్నా డిఎంకే పార్టీలే ప్రభుత్వ పగ్గాలు చేపడతాయి. ఎప్పటి నుంచో అక్కడి రాజకీయాలు ఈ విధంగానే ఉంటున్నాయి. అయితే అలాంటి ప్రాంతంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తుంది కమలం పార్టీ. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. దీంతో తమిళనాట ఈసారైన కాషాయం జెండాను ఎగరవేయాలనుకుంటోంది. అందుకే అక్కడి రాజకీయాలను హీట్ ఎక్కించే పనిలో పడింది. అందులో భాగంగానే అక్కడి పాలిటిక్స్ పై ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫుల్ ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. జనసేన పార్టీ అధినేత ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం కూడా గతంలో జనసేన పార్టీ పరాజయాలను చూసినప్పటికీ ఇప్పుడు జనసేనాని దేశ రాజకీయాల్లో సంచలనంగా మారారు. ఒక్క మాటలో చెప్పాలంటే పడి లేచిన కెరటంలా ముందుకెళ్తున్నారు. రాజకీయాల్లో తన మార్క్ ఏంటన్నది చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇటీవల ఏపీలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి గెలుపులో జనసేనాని పాత్ర కృషి చెప్పలేనిది. అందుకే పవన్ కళ్యాణ్ కు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ప్రయారిటీ ఉంది. తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా ఆయనకున్న క్రేజ్ పాపులారిటీ అంతా ఇంత కాదు. అందుకే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా స్టార్ క్యాంపెయినర్ గా సేనాని కనిపిస్తున్నారు. మహారాష్ట్రలో పవన్ చేసిన ఎలక్షన్ క్యాంపెయినింగ్ దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంతకు ముందు కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లారు. ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాల్లో రాణిస్తూనే హిందూ ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆయన పలు కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా తమిళనాడులోని మదురైలో జరిగిన మురుగు భక్తార్గాళ్ మానార్ కార్యక్రమానికి హాజరయ్యారు. సుమారు 5 లక్షల మంది భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సనాతన ధర్మం గురించి మాట్లాడారు. కొంతమంది రాజకీయ నేతలు వేర్పాటువాద ఆలోచనలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు లౌకికవాదం ముసుగులో హిందూ ఆచారాలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. దాదాపు ఆయన ప్రసంగమంతా తమిళంలోనే కొనసాగగా తమిళనాట ఈ కార్యక్రమము అద్భుతంగా నిలిచిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే తమిళనాడులో బీజేపీ జెండాను ఎగరవేయాలని భావిస్తోంది అధిష్టానం. అందుకోసం పవన్ కళ్యాణ్ ను ఓ సీక్రెట్ మిషన్ లా వాడుకోవాలని చూస్తోందని తెలుస్తోంది. అందుకే తమిళనాట ఏ కార్యక్రమం జరిగినా సరే ముందుగా జనసేనానికే పిలుపొస్తుందనే టాక్ వినిపిస్తోంది. దీనికి చాలా కారణాలున్నాయి. అందులో మొదటిది అక్కడ తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉండటం. కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను నియంత్రించేది కూడా తెలుగువారే. సో తెలుగు ప్రజలను ఆకట్టుకునేందుకు పవన్ క్రేజ్ ను పాపులారిటీని ఉపయోగించుకోవాలనుకుంటోంది బీజేపీ. ఇది కాస్త పక్కన పెడితే పవన్ పుట్టింది తెలుగు గడ్డపైనే అయినప్పటికీ ఆయన పెరిగింది మాత్రం తమిళనాడులోనే. సో అక్కడ పవన్ కు పరిచయాలు పలుకుబడి కాస్త ఎక్కువే. అక్కడి పొలిటికల్ లీడర్స్ తోనే కాదు ప్రజలతోనూ మంచి సంబంధాలున్నాయి. అయితే తమిళనాడులో పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నీ ద్రవిడ సిద్ధాంతాల చుట్టూనే తిరుగుతాయన్న సంగతి తెలిసిందే. అందుకే హిందుత్వ అజెండాకు అక్కడ అంతగా ఆదరణ కానీ ప్రాధాన్యత కానీ లేదు.
కొన్నేళ్లుగా కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా అక్కడ పాగా వేయాలని ప్రయత్నించినప్పటికీ ఫలితం శూన్యం. అంతేకాదు, అక్కడ రాజకీయాల్లో సినీ గ్లామర్ పాత్ర కాస్త ఎక్కువే. సో సినీ గ్లామర్ ను వాడుకోవాలన్నా, హిందుత్వ ఎజెండాతో ఓట్లు రాబట్టాలనుకున్నా బీజేపీకి నిన్నటి వరకు ఎలాంటి అవకాశం లేదు. కానీ ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న జనసేనానితో కమలం పార్టీ అనుకున్న టార్గెట్ ను రీచ్ అవ్వడం చాలా ఈజీ. అటు పొలిటికల్ గా, ఇటు సినీ గ్లామర్ పరంగా క్రేజ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ బీజేపీకి ఆయుధంగా మారారు. గతంలో తమిళనాడులో సినీ తారలే రాజకీయాలను శాసించినప్పటికీ ప్రస్తుతం చెప్పుకోదగ్గ స్టార్లు ఎవరూ లేరు. దళపతి విజయ్ ఇటీవలే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన రాజకీయాలకు కొత్త. డిప్యూటీ సీఎంగా ఉదయనిధి ఉన్నప్పటికీ ఆయనకు అంతగా క్రేజ్ లేదు. అలాగే కమల్ హాసన్ సొంత పార్టీతో ఎదగాలని భావించినప్పటికీ ప్రజల నుంచి అంతగా ఆదరణ దక్కలేదు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాయనార్ నాగేంద్రన్, అన్నామలై వంటి కీలక నేతలు ఇప్పుడిప్పుడే తమ సత్తా చాటుతూ ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నారు. అన్నాడీఎంకే ప్రాబల్యం క్రమంగా తగ్గిపోతున్నప్పటికీ ఓటు బ్యాంక్ మాత్రం బలంగానే ఉంది. ఈ ఓటు బ్యాంకును చీల్చి అక్కడ పాగా వేయాలంటే బీజేపీకి సినీ గ్లామర్ చాలా అవసరం. ఈ క్రమంలోనే తమిళనాట బీజేపీ జెండాను ఎగరవేయాలని భావిస్తోన్న అధిష్టానం పవన్ కళ్యాణ్ రంగంలోకి దించిందని తెలుస్తోంది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టిన పార్టీ హైకమాండ్ రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చక్రం తిప్పేలా అన్ని విధాలుగా రూట్ మ్యాప్ ను రెడీ చేస్తున్నారన్నమాట. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చక్రం తిప్పేలా అన్ని విధాలుగా రూట్ మ్యాప్ ను రెడీ చేస్తున్నారట కమలనాథులు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎంట్రీతో తమిళనాట రాజకీయ దుమారం చెలరేగింది. మరి పవన్ కళ్యాణ్ అక్కడ పాలిటిక్స్ లో ఎంతవరకు రాణించగలరు? తమిళనాట కాషాయ జెండా ఎగరవేయాలనుకున్న కమలం పార్టీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అన్నది చూడాల్సి ఉంది.